ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఇంద్రశాంతి గారు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అణగారిన దళిత లీడర్ అయినటువంటి బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఈ జగజీవన్ రావు గారు మన దేశానికి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా మరియు కాంగ్రెస్ సభ్యుడిగా దాదాపు 40 సంవత్సరాల పాటు తన జీవిత కాలాన్ని ఈ స్వాతంత్ర ఉద్యమానికి త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు జగజీవన్ రావు. మరియు నెహ్రూ మంత్రివర్గంలో 1946లో ఫర్ ది ఫస్ట్ టైం ఈయన లేబర్ మినిస్టర్గా రావడము నెహ్రూ కూడా చాలా సంతోషపడ్డాడు. బీహార్కు చెందినటువంటి దళిత బాబు జగజీవన్ రావు దళిత కుటుంబానికి చెందినటువంటి చెమర్ కులానికి చెందినటువంటి వాడు. మరియు చిన్నతనం నుండే ఈ వాజ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ చంద్రబోస్ గారు అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క ఉపన్యాసాలకు లోనై 1935లో డిప్రెషన్ ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాస్ను ఏర్పాటు చేయడం అణగారిన వర్గాలకు. తర్వాత 1936లో బీహార్లోని శాసనసభకు ఎన్నిక కావడము. తర్వాత జగజీవన్ రావు అనేక కార్యక్రమాలను దళితుల కోసం నిర్వహించాడు. ఒక దళితుల కోసమే కాదు, అణగారిన అభ్యున్నత వర్గానికి కృషి చేసిన మహానుభావుడు జగజీవన్ రావు అని చెప్పొచ్చు. మరి ఈయన ఆ రోజుల్లో దాదాపు కొన్ని లక్షల మంది నాయకులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఉండడం వలన ఆయనను ఎంతో గొప్పగా కొనియాడారు. మరి ఈ దళిత కులానికి చెందినటువంటి ఈయన సంతానమే కాలక్రమమే రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. మీరా కుమార్ మన దేశానికి స్పీకర్గా కూడా ఈయన కూతురు పనిచేయడం జరిగింది. మరి ఇలాంటి మహానుభావుని గురించి మనం ఈరోజు కళాశాలలో ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మరి చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ.